వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను కొండాపూర్ ఏరియాలో ఉన్న యాక్చువల్లీ టెంపుల్ దగ్గర ఈ సర్కిల్ దగ్గర ఇప్పుడే బస్ దిగిన 127K. సో కోటి నుంచి కొండాపూర్ వరకు వెళ్ళేది. సో ఈరోజు వీడియో తీయడానికి మెయిన్ ఏంటంటే సరస్ సిటీ మాల్ నేను చూద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. దాంట్లో ఏమేమి అమ్యూనిటీస్ ఉంటాయి. ఇంకా ఇప్పుడే చాయ్ తాగిన, అందుకని గొంతు పాడైపోయింది. ఇక్కడే సింగిల్ టీ తాగిన. సౌకర్యాలు ఏమేమి ఉంటాయి అనేవి నేను చూపిస్తాను. ఇటు సైడ్ వెళ్తే స్ట్రైట్కి వెళ్తే సరస్ సిటీ మాల్ ఉంటుంది. హైదరాబాద్లోని అన్నిటికన్నా పెద్ద మాల్ అదే. సో అందుకనే దాన్ని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా. ప్రసాద్ ఐమాక్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లోర్ చేశాను. చూడకపోతే ప్లేలిస్ట్ వెళ్ళి లేదంటే నా వీడియోస్లోకి వెళ్ళి చూడవచ్చు మీరు. ఎగ్జాక్ట్లీ ఆ బిల్డింగ్ ఎదురుగానే ఉంటుంది క్యాపిటల్ మాల్. సరస్ సిటీ క్యాపిటల్ మాల్ ఇదే సగం కనిపిస్తుంది. ఇదే మాల్ ఎంట్రీ ముందు నుంచి ఉంటుంది. మీకు సరిగా కనిపిస్తుందో లేదో. సో నాకైతే ఇక్కడ ఎండ్ ఉండడం వల్ల నాకు కనిపిస్తలేదు, మీకు కనిపిస్తుందో లేదు. మనమైతే ఇక్కడ నుంచి ఎంట్రీ అవుదాము. సో ఇది ఫ్రంట్ చెక్కింగ్ అదంతా ఉంటుంది. బ్యాక్ చెక్కింగ్ అయిపోయింది. సో కాగానే మాల్. సో ఇక్కడ మెయిన్ ఎంట్రీ ఇంకోటి. సో ఇంకోటి ఎంట్రీలోకి వెళ్తాం. సో ఎంటర్ అవ్వగానే ఇట్లుంటుంది. సో చాలా ఇక్కడ బ్రాండ్స్ కానీ అవన్నీ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే కిందికి వెళ్దాం. సో చూసుకుంటే ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనకైతే తీసుకోవడానికి. సో ఇట్లే రౌండ్ చుట్టూ తిరుగుకుంటా సో తీసుకోవచ్చు. ఏమన్నా ఛాలెంజెస్ అలాంటివి చేద్దామంటే నాకు గ్రూప్స్ లేవు, లేకపోతే చాలా బాగా మనము టాస్క్ అవన్నీ పెట్టేటోళ్ళము. సో అట్లా అనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, పెద్దది ఫుడ్ కోర్ట్ మొత్తము. చూడండి ఫుడ్ కోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది. సబ్వే, పిజ్జా హట్ ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ తినడానికి కోర్ట్ రూమ్స్ ఉంటాయి, కూర్చొని తినొచ్చు. మనం సబ్వే మనం హల్దీరామ్స్ ఉన్నాయి, ఇంకా వేరే చాలా ఉన్నాయి అన్నమాట మనం తీసుకోవాలనుకుంటే. సో మధ్యలో అయితే కోర్ట్ రూమ్లో కూర్చొని కూడా తినొచ్చు. మంది, బిర్యానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి తినడానికైతే. ఇటు సైడు దానికైతే ఇట్లాంటివి బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, అది ఫుడ్ కోర్ట్. ఇక్కడేమో మళ్ళీ మనకి డ్రెస్సెస్ కానీ లేదంటే అన్నీ ఉంటాయి అన్నమాట మాల్. యాక్చువల్లీ అంతేకాకుండా పెద్ద పెద్ద బ్రాండ్స్వి చాలా మనకి హైదరాబాద్లో ఎక్కడన్నా కావాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ మాల్ ఫర్ విజిట్ ఫర్ బిగ్ ఐటమ్స్ కొనడానికి అన్నమాట. ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చీప్ అయితే ఏమి ఉండవు, అన్నీ ఎక్స్పెన్సివే. సో కింద B1 బేస్మెంట్ ఉంటుంది. సో అటు సైడ్ వెళ్తే ఇక్కడ ఎలివేటర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఎలివేటర్స్. అండ్ మెయిన్గా ఇవి అయితే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారనమాట పైకి వెళ్ళడానికి. సో ఇఫ్ వీ కమ్ విత్ వేరే రూట్లో వస్తే ఇక్కడ టాయ్ ట్రైన్ లాంటిది కూడా ఉంటుంది. సో ఇది కూడా లండన్ బస్సు, సేమ్ మనకి పంజాగుట్టలో ఉన్నట్టు ఉంటుంది, కానీ అంత బాగుండదు ఇదైతే. కానీ బాగానే ఉంది చూడ్డానికైతే, అది చాలా బాగుంటుంది. సో ఇదంతా హైలైట్గా లేదనమాట. సో ఒకటే వీడియోలో తీస్తాను, చూస్తే మొత్తం ఇందులోనే చూడండి. అన్నీ వేరే ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి చూడండి. సో లోపలికి వెళ్ళంగానే కంపల్సరీ ఒకటన్నా బై చేయండి, కొనుక్కుంటే బాగుంటుంది. ఇక్కడ ఇలాంటివి కూడా ఉంటాయి, చూసుకుంటే లేడీస్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చూసి కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా రిలాక్స్ మసాజెస్ కూడా ఉంటాయి. సో ఇదన్నమాట అమ్యూనిటీస్లో ఇది కూడా బాగుంటుంది. చాలా మాల్స్లో కూడా ఉంటాయి అన్నమాట ఆల్రెడీ. పూమా కానీ నైకా ఇలాంటి బ్రాండ్స్ కూడా ఉన్నాయి, క్యాసియో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడేమో సూట్ కేస్ ఇవన్నీ ఉన్నాయి, మనము వెళ్ళేటప్పుడు యూజ్ అవుతాయి మనకి బయటికి వెళ్ళి. సో ఇట్లా ఒక రౌండ్ వేయిస్తారనమాట. దానికి ఎంత ఛార్జెస్ పడతాయో మీరు మాట్లాడుకొని ఎక్కండి. అయినా 100-200 వరకు ఉంటుంది. సో చిన్న ఎక్స్లేటర్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. మనము మళ్ళీ ఇక్కడ ఈ సెక్షన్కి వచ్చాము, మిడిల్ సెక్షన్. సో మనం మిడిల్ సెక్షన్కి వస్తే ఇట్లుంటుంది చూడండి. సో మధ్యలో నుంచి వ్యూ ఇది.
సో ఈ శరత్ సిటీ మాల్ ఎంత తిరిగినా మనకి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి ఎక్కడ పడితే అక్కడ ఎక్స్లేటర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఎవరన్నా మా ఊరు నుంచి వచ్చినా కూడా నేను వాళ్ళకి తిప్పుతూ ఉంటాను, తీసుకొస్తూ ఉంటా. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అన్నమాట. మధ్యలో కూర్చోడానికి ఉంటుంది. సో మిడిల్లో ఇట్లా కూర్చోడానికి ఉంటుంది. ఇక్కడ కూర్చోవచ్చు, కూర్చొని మాట్లాడుకోవచ్చు మనము. హెచ్ఎం ఉంది చూడండి, ఇక్కడ కూడా చాలా మాల్స్లో ఉంది హైదరాబాద్లో హెచ్ఎం. మమా ఎర్త్కి సంబంధించిన కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇవి యాక్చువల్లీ యూట్యూబ్లో చాలామంది చేస్తూ ఉంటారు కదా యాడ్ లాగా. సో ఇక్కడ కాఫీ ఏమైనా కావాలంటే కూర్చోవచ్చు. అక్కడ కూడా సేమ్ సిట్టింగ్ ఉంటుంది, మొత్తం రౌండ్ ఇలా చుట్టూ తిరుగుతున్నా. సో ఇది ఇలా మధ్యలోకి వస్తే ఇంకోటి అనమాట, ఇది వేరేది. ఇందాక నేను చూపించింది అది ముందుది. కొంచెం సేపు ఇక్కడే కూర్చున్నాము ఇందాక. సో ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. అసలు చాలా ఉన్నాయి చూయించుకుంటూ వెళ్తే. సో మెనీ అన్నమాట. ఈ మాల్ని నేను యాక్చువల్లీ లాస్ట్లో చూయిద్దాంలే అనుకున్నా, బట్ చూయించాల్సి వస్తుంది ఇప్పుడే. సో ఇంకో ఎక్స్లేటర్ ఉంది, ఎక్కుదాం ఇక్కడ. సో ఏంటంటే వేరే ఇప్పుడు ఇది టోనీ రోసీ అని ఉంది కదా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాపీస్ ఉంటాయి. సో ఎక్స్ప్లోర్ చేద్దాం పైన ఫ్లోర్లో. ఇప్పుడైతే వ్యాన్ హుసేన్ ఉమెన్స్ కోసము స్పెషల్గా వేరే అలన్ సోలీ అయితే అన్నీ దాంట్లో ఉంటుంది ఎట్లన్నా. సో ఇక్కడ కూడా అదే పార్ట్లో ఉంది. కాఫీకి ఇక్కడ మనము ఆర్డర్ ఇచ్చి తాగొచ్చు, ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు కొంచెంసేపు. జుడియో అయితే బయట కూడా దొరుకుతుంది మనకి. లక్కీగా మాల్లో కూడా జుడియోకి మనకి ఆప్షన్ ఉంది. ప్యాంట్లూమ్స్ ఉంది ఇక్కడైతే. సో టాటా ఎంటర్ప్రైజెస్ ఒకటి ఉంది షాప్. ఈ ఫ్లోర్లో పిల్లలకి కార్స్ లాంటివి కూడా ఉన్నాయి. అండ్ అక్కడ చూసుకుంటే ట్రైన్ లాగా పెద్దోళ్ళు కూడా కూర్చొని వెళ్ళొచ్చు, అలాంటిది అనమాట. అక్కడ కూడా ఛార్జెస్ ఉంటాయి. అప్లై అది అట్లా ఊగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నాము. జాన్ ప్లేయర్స్, యుఎస్ పోలో ఆ సైడ్ కూడా ఉంది మన దగ్గర. సో ఇటు సైడ్ దిగేది. ఇది బాగుంది, వుడ్తో చేసింది. సో ఇక్కడ ఇంకో ట్రాలీ లాగా ఉంది, చూసుకోవచ్చు. ఇది ఒకటి అనమాట. సో చూసుకోవచ్చు, సోఫా సెట్ కానీ ఇలాంటివి ఏమన్నా కావాలనుకుంటే మనకి సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంటాయి. సెకండ్ వచ్చిన తర్వాత ఇటు నుంచి మొత్తం లైన్ అదే. అంతేకాకుండా వేరే క్రాకరీస్ లాంటివి ఏమైనా కావాలనుకుంటే కూడా చూడండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో లోపలికి వెళ్ళి కూడా చూడవచ్చు. బట్ మాల్ చాలా పెద్దది, ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. సో మనకి ఎక్కడ ఏం కావాలో అక్కడికి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. వెళ్తే కూడా ఎవరన్నా చుట్టాలు వస్తే మాత్రం మొత్తం తిప్పి పంపించండి. గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో నేను పర్సనల్గా వెళ్ళి తీసుకుందాం ఇంటర్వ్యూ అంటే ఏంటంటే వాళ్ళని అడుగుదామంటే ఏం ప్రాబ్లం అంటే నేను నా కెమెరా అంత బాగాలేదు. అండ్ ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నాము. సో నేనైతే ఇక్కడ చూసుకున్నది వెల్నెస్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. అంతేకాకుండా మళ్ళీ ఈ ఫ్లోర్ ఇది వేరే చూడాలి. ఫ్యాన్సీ డ్రెస్సెస్ కూడా ఉంటాయి లేడీస్కి, చాలా ఉంటాయి. ఫంక్షన్స్లలో వేసుకోవడానికి ఇలా కలెక్షన్ ఉంటుంది, తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. వాష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి. సో ఇట్లా సైన్ ఉంటుంది, వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు మనం మాల్లో తిరుగుతున్నంత వరకు. సో థర్డ్ ఫ్లోర్ మనం చెప్పాలంటే లేడీస్కి చాలా బెస్ట్. లేడీస్కి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి థర్డ్ ఫ్లోర్లో అయితే. చట్నీస్ కూడా ఇక్కడే థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది, చట్నీస్కి సంబంధించి. ఇప్పుడు మనము ఫోర్త్ ఫ్లోర్ సైడ్ వెళ్తున్నాము. సో చూద్దాము అక్కడ ఎట్లుందో. సో నేను ఒకటే సైడ్ చూపిస్తున్నా. సో ఇంకో సైడ్ది మళ్ళీ చూపిస్తూనే ఉంటాను లేండి. మసాజ్ లాంటిది కూడా ఇలా రిలాక్స్ కోసం ఉంటుంది. చార్జెస్ ఏమున్నాయి అవి పే చేసి తీసుకోవచ్చు. సో ఇట్లా ఫోటో దిగడానికి ఉంటుంది. ఇదంతా మళ్ళీ ఫుడ్ కోర్ట్ ఫోర్త్ ఫ్లోర్లో. పిజ్జా హట్ ఇవన్నీ కాకుండా కొన్ని వేరే కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ కూడా చాలా బాగుంది కూర్చోవాలనుకుంటే. అండ్ చాలా పెద్దగా ఉంటుంది.
సో ఇక్కడ ఫ్రీ స్పేస్ కూడా మనకు దొరుకుతుంది అనమాట. కింద అయితే అస్సలు దొరకదు, కానీ ఇక్కడ అయితే దొరుకుతుంది ఫ్రీ స్పేస్. ఫిష్ షేక్ ఇక్కడ కూడా ఉంది చూడండి. అంతేకాకుండా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనము ఈజీగా చూస్ చేసుకోవచ్చు ఇటు సైడ్. సో మాల్ చాలా బెస్ట్, వచ్చి విజిట్ చేసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేస్తారు కూడా. సో సెల్ఫ్ సర్వీస్ కూడా ఉంటుంది అన్నమాట. కేఎఫ్సి కూడా ఉంది, కేఎఫ్సి ట్రై చేయాలనుకుంటే రావచ్చు ఇటు సైడ్. ఫుడ్ కోర్ట్ చూడండి. సో గ్లోబల్ ఫ్లేవర్ సెట్ హైదరాబాద్ లార్జెస్ట్ ఈటరీ. సో ఇదన్నమాట. ఎవ్రీ ఫ్లోర్లో వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. సో వాష్రూమ్స్ ఇటు సైడ్. సో ఈ ఫ్లోర్లో సో అక్కడ లేడీస్కి ఆప్షన్స్ ఉన్నాయి ఇటు సైడ్ కూడా. సో కొంచెం హైదరాబాదీ టైప్ దొరుకుతాయి అన్నమాట, అన్నీ చూసుకోవచ్చు. లేడీస్కి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ బార్గెనింగ్ ఇక్కడ చేయలేము. సో ఉన్న రేట్కే తీసుకోవాలనుకుంటే మనీ బాగా పెట్టుకొని మనం వచ్చేసేయచ్చు ఇక్కడ షాపింగ్ చేయడానికైతే. సో ఈ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంటుంది చూడండి. లోపల చూసారు కదా, మొత్తం నిజామీ స్టైల్ టైప్లో ఉంటుంది, హైదరాబాదీ స్టైల్లో. సో మనము ఇక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడ గేమ్స్ జోన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అటు సైడ్ గేమ్స్ జోన్ ఉంది. సో అదొకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి పిల్లలకి ఇక్కడ చిన్నగా ఉంది. సో ప్లే జోన్ ఇక్కడ 4th ఫ్లోర్లో ఉంటుంది మనకైతే ఇటు సైడ్. సో ఇటు సైడ్ వస్తుంది. సో సేమ్ చూడండి అక్కడ పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి ఇందులో అయితే. సో కార్డ్ ఉంటుందా లేకపోతే ఎట్లుంటుందో తెలుసుకోవాలి. యాక్చువల్లీ కార్డ్స్ ఇయర్లీ అలాంటివి చెప్పి ఇస్తూ ఉంటారన్నమాట. స్పేస్ టైప్ ఏదో ఉంది, హెలికాప్టర్ ఇవన్నీ. సో ఇట్లా గేమ్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడేమో ఎలివేటర్స్ ఉన్నాయి, సపరేట్గా ఉన్నాయని అనుకోకండి. వీ కెన్ యూజ్ దట్ ఆల్సో. సో గేమ్ జోన్ కూడా చాలా బాగుంటుంది, పిల్లల్ని మీరు తీసుకురావచ్చు ఇక్కడికైతే. ఇప్పుడు మనం మెయిన్ గేమ్ జోన్లోకే ఉన్నాము. సో ఇక్కడ వేరే మాల్స్లలో కాకుండా చాలా ఆప్షన్స్ ఉంటాయి గేమ్స్కి. చాలా పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, అందరికీ నచ్చేటట్టు ఉంటాయి అన్నమాట. సో సండే అయితే ఈ మాల్ని విజిట్ చేయొద్దు. ఎంత తక్కువ అయితే అంత సండే కాకుండా వేరే డేస్లో రావడానికి ట్రై చేయండి. సండే అయితే ఇంకా ప్యాక్ ఉంటుంది మొత్తము. సో ఇట్లా పిల్లలకి ఎట్లా కావాలంటే అట్లా బాగుంటుంది. వాటర్ బాగున్నాయి, క్లీన్గా ఉన్నాయి చూడండి వాటర్. అటు సైడ్ ఇంకోటి ఉంది, స్పీడ్గా వెళ్తుంది ఒకటి బోర్డ్ అయితే. చిన్న చిన్న పిల్లల కోసం ఇదన్నమాట. మనము టికెట్ టైప్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. టికెట్ అయితే చాలా ఉంటుంది, సేమ్ ఇలా ఉంటుంది చూడండి. చూసుకుంటే ఇట్లా వెరైటీగా చాలా బాగుంటుంది. సో రండి, పిల్లల్ని తీసుకొని రండి, ఫ్యామిలీని తీసుకొని రండి, అమ్మమ్మ తాతయ్య ఎవరెవరు ఉంటే అందరినీ తీసుకురండి, బాగుంది. సో ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ గేమ్ లాంటిది ఉంది, చాలా బాగుంది. సో స్పేస్ ఏదో కనిపిస్తున్నట్టుంది లోపల ఇది వాళ్ళకి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్. ఈ మంకీ ఒకటి ఇక్కడ ఉంది. అగైన్ దట్ బేబీ దిస్ ఇయర్ సి. సో ఇక్కడ ఇంకో గేమ్ లాంటిది ఉంది, కానీ కార్ స్పైక్ చేస్తే కానీ రాదని అంటున్నారు నాకైతే వాళ్ళు. సో కార్డ్ అయితే మీరు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ప్లే చేయాలంటే. జస్ట్ నార్మల్గా వచ్చి ఫోటోలు దిగి చూసి వెళ్ళాలనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎలకా కోతిలాగా బాగుంది చూడండి ఇది. ఈ మాల్స్లో వచ్చేది కాపీరైట్ మ్యూజికా లేదా అనేది నాకు తెలియదు మరి. సో లిఫ్ట్ లేరు.
అక్కడ స్కేరీ హౌస్ ఉంది చూడండి, చాలామంది ఉన్నారు. స్కేరీ హౌస్కి కూడా టికెట్స్ ఉంటాయి. దిట్ ఈస్ ద ఎలివేటరు. సైడ్లో మీరు మాట్లాడుకోవచ్చు. సో కింద 4th ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ చాలా బాగుంటుంది. అక్కడ మీరు ఫుడ్ ట్రై చేయండి. సో మనం 5th ఫ్లోర్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ కూడా ఉంది చాలా బాగా ఆప్షన్ తినడానికి. స్నో వరల్డ్ కూడా ఉంది ఇక్కడ చిన్నది. సో అందులో వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళొచ్చు కూడా, చూసుకోండి. అక్కడ కృష్ణపట్నం అనేది ఉంది. సో ఏంటో అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో ఇఫ్ యూ నో యూ కెన్ కామెంట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఉన్న ప్రతి దాని గురించి నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి మీరు. సో నేనైతే వీడియో ఇక్కడే ముగిస్తున్నా. సో మీకు కనుక వీడియో నచ్చితే నాకు కామెంట్ చేసి లైక్ చేయండి అండ్ కామెంట్లో నాకు చెప్పండి. సో ఇంకా ఏమేమి నేను చూపించాలి కరెక్ట్గా, సో అదంతా నాకు కామెంట్ చేసి మీరు చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.